ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి వేదికగా కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల చేయగా ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో చిన్న రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రైతులు కంకణాల నివేదిత వెంకన్న మాట్లాడుతూ అవసరానికి పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సుమారుగా ఈ 50 జిల్లాల్లో ఉన్న రైతులకి 1458 కోట్ల వరకు నిధులు జమ చేయడం జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయలని రైతులకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 4 నెలలకి 2,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో రైతు ఖాతాల్లోనే జమ అవటం జరుగుతుంది. అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద అగ్రికల్చర్ డ్రోన్స్ని ఇచ్చి డెమాన్స్ట్రేషన్స్ చేయటం జరుగుతుంది. దానితో పాటు ప్రకృతి వ్యవసాయము మరియు పల్సెస్ మరియు ఆయిల్ సీడ్స్, పప్పు ధాన్యాలు మరియు నూనె గింజల పంటలపైన కూడా డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వడము, క్షేత్ర ప్రదర్శనలు ఇచ్చి రైతులని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుంది. నేరుగా వారణాసి నుంచి ప్రోగ్రాం ఇంతసేపు ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రంలో మేమందరం కూడా వీక్షించడం జరిగింది. ఈ నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి పెద్దపీట అంటూ వేసింది ఏదైనా ఉంది అంటే అది కేవలం రైతులకి, మహిళలకి మాత్రమే. ఇప్పుడు కొత్తగా ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కృషి దీది ఏదైతే ఉందో అంటే మహిళల్ని, రైతుల్ని అనుసంధానం చేస్తూ మహిళలకి వ్యవసాయం మీద మంచి అవగాహన వాళ్ళకి అందిస్తూ అట్లనే వాళ్ళని సశక్తురాలని చేయడమే ఈ స్కీమ్ యొక్క లక్షణం, ముఖ్య ఉద్దేశం. పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు అక్కడ మోడీ గారు అకౌంట్లో వేయడం జరిగింది. మాకు అవి మంచి సీజన్కు ఖర్చులకు వస్తున్నాయి. దానివల్ల మేము కొంచెం రైతులం లబ్ధి పొందుతున్నాం. దానివల్ల మేము కొంచెం సేంద్రియ వ్యవసాయం కూడా చేసుకుంటున్నాం. ఆ వ్యవసాయ పంటలకి ఈ డబ్బులు కూడా మేము వాడుకుంటున్నాం. దీనికి మాకు రైతుల తరపున ధన్యవాదాలు. ప్రధానమంత్రి